ఒక మతపరమైన వివాదం అన్నటువంటిది ప్రారంభం కావడానికి కారణమైంది శ్రీశైలంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పనులు. అక్కడ అన్యమతస్థులకి కూడా దుకాణాలు ఉన్నాయి. సరే, వాటి దగ్గర కొనద్దంటూ సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసినా ఎవరు ఏ మతస్థుడో ఎలా తెలుస్తుందో? అక్కడికి వెళ్ళాక సార్కు మనకు కావాల్సింది పూలదండ, లేకపోతే ఆ పూజా సామాగ్రి అనుకుంటున్నాం, వెళ్తున్నారు, చూస్తున్నారు, నడిచిపోతుంది. అయితే తాజాగా అక్కడ శివమాల ధరించి వచ్చినటువంటి ఒక భక్తుడిని ఒక వ్యాపారస్తుడు దాడి చేయటం, ఆ దాడి చేసినటువంటి వ్యాపారస్తుడు అన్యమతస్థుడు కావడం, దాంతో హిందువులంతా ఒక్కటై, శివస్వాములు అందరూ ఒక్కటై అతని మీద దాడి చేయటం, ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ పెట్టడం, పోలీసులు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న మరోసారి మీదకి వెళ్ళటం, ఇదంతా జరిగింది. ఓవరాల్గా ఈ ఉద్రిక్తతలకు కారణమైంది అయితే మతమా అంటే కాదు, వ్యక్తి యొక్క ప్రవర్తన. దానికి కారణమైంది ఏంటయ్యా అంటే మతాన్ని మధ్యలో చొప్పించడం. ఇది రైటా రాంగా అంటే వ్యవహార శైలిని బట్టి ఉంటుంది.